కరోతి వాచాలం పంగం లంఘయతే గిరిం యత్కృపా తమహం వందే పరమానందమాధవం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో వెంకటేశాయ. మనిషి జీవితం పుట్టుకతో ప్రారంభమై మరణంతో ముగుస్తూ ఉంది. అలాగే ప్రతినిత్య జీవితం ఉదయం నిద్ర లేవడంతో ప్రారంభమై నిద్రలోకి జారుకోవడంతో ప్రతిరోజు ముగుస్తూ ఉంది. అయితే ఈ నిద్ర మేల్కోవడం అనేది ఏ సమయంలో జరగాలి, అలాగే నిద్ర పోవడం అనేది ఏ విధంగా జరగాలి అనే దానిపై మన మహాత్ములు, మన ఋషులు, మన పెద్దలు కొన్ని పద్ధతులను వాళ్ళు ప్రతిపాదించున్నారు, ప్రవేశపెట్టి ఉన్నారు. అంచేత బ్రాహ్మీ ముహూర్త సమయంలో ఎందుకు నిద్ర మేల్కోవాలి, అలాగే నిద్రపోయేటప్పుడు కొన్ని పద్ధతులు అనాదిగా సనాతనంగా మనకు అంది ఉన్నాయి. మరి ఈ సంప్రదాయాలు వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటో, వైజ్ఞానికం ఏమిటో ఈనాడు బాలబాలికల గూర్చి ఏర్పాటు చేసుకున్నటువంటి సమర్పించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమమే విలువలు విజ్ఞానము అనే కార్యక్రమానికి స్వాగతం, పునఃస్వాగతం. మరి మీరందరూ సావధానంగా విని అనుసరించి అనుకరించి ఆచరిస్తారని తరిస్తారని ధన్యులవుతారని ఆశిస్తూ ఆరంభిస్తున్నాను. మరి ఉదయాన్నే మీ తల్లిదండ్రులు, మీ అమ్మగాని నాన్నగాని ఉదయాన్నే నిద్రలేపుతున్నారా? మీకు లేపుతున్నప్పుడు మీకేమైనా చిరాకుగా కానీ లేకపోతే కష్టంగా కానీ బాధగా కానీ ఇబ్బందిగా కానీ అనిపిస్తూ ఉందా? అనిపిస్తూ ఉంటుంది. కానీ ఎందుకు ఉదయాన్నే నిద్ర లేవాలి అనే దాని వెనుక చాలా శాస్త్రీయత దాగి ఉంది. అది మనం ఈరోజు ఇప్పుడు తెలుసుకోబోతూ ఉన్నాం. మరి తెలుసుకుందామా? అయితే ఆ ప్రాతకాలాన్ని బ్రాహ్మీ ముహూర్త సమయం అని పిలుస్తారు. బ్రాహ్మీ ముహూర్త సమయము అనే పేరు మీరు ఎప్పుడైనా విన్నారా? ఏ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తం అంటారు అంటే సూర్యోదయానికి గంటన్నర ముందు ఉన్న కాలాన్ని బ్రాహ్మీ ముహూర్తం అని పిలుస్తారనమాట. సూర్యోదయం మన ఆంధ్రప్రదేశ్ లెక్కల్లో చూసుకుంటే ఒక 6 గంటలు అనుకోండి. సూర్యోదయం 6 గంటలంటే 6 గంటలకు ముందున్న గంటన్నర సమయాన్ని అంటే 4:30 ఈ ప్రాంతాన్ని, ఈ సమయాన్ని బ్రాహ్మీ ముహూర్తము అని పిలుస్తారు. అయితే ఈ సమయానికి అంత విశిష్టత రావడానికి గల కారణం ఏమిటి అంటే బ్రహ్మి అంటే సరస్వతి అని అర్థం. బ్రహ్మ అంటే బ్రహ్మదేవుడు. అయితే ఆ సమయానికి అధిష్టాన దేవత సరస్వతీదేవి కనుక, ఆ తల్లి చదువుల తల్లి కనుక, మీరందరూ కూడా చదవరులు కనుక, మరి చదువుకి బుద్ధి దోహదపడుతుంది కనుక, ఆ బుద్ధికి అధిష్టాన దేవత సరస్వతి మాత కనుక మీ అందరి యొక్క బుద్ధి ప్రేరేపించాలని, ప్రచోదనం అవ్వాలని, మీ అందరికి బుద్ధి కలిగి చదువులో ప్రయోజకులు కావాలని, ఆ సమయంలో నిద్ర మేల్కోవాలని మన ఋషులు నిర్దేశించి మనందరికి ప్రతిపాదించారు. అది బ్రాహ్మీ ముహూర్త సమయం యొక్క విశిష్టత. ఇంకా నేటి ఆధునిక విజ్ఞానంతో మనం జోడించి చెప్పుకుంటే కనుక ఋషుల యొక్క ఔన్నత్యం ఏంటో మనకు అర్థమవుతుంది. మనకు 4:30 ఆ సమయంలో మన మెదడులో ఒక విలువైనటువంటి ఒక రసాయన పదార్థం అనేది విడుదలవుతూ ఉంది. మీ విద్యార్థులకందరికీ అవసరమైనటువంటిది ఏంటి? ఏకాగ్రత ప్రధానంగా అవసరం కదా. ప్రతి విద్యార్థి యొక్క ఆవేదన ఏంటంటే మాకు ఏకాగ్రత కుదరడం లేదు, మేము చదువుతున్నటువంటి చదువు యందు మాకు దృష్టి కేంద్రీకృతం అవ్వడం లేదు, మేము చదువుకున్నటువంటి విషయాలు మాకు గుర్తుండడం లేదు, జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది అనేది మీ అందరూ ఆవేదన వ్యక్తపరుస్తూ ఉంటారు. విద్యార్థికి ప్రధానమైన లక్షణం జ్ఞాపకశక్తి చాలా ప్రధానం చదువులో ముఖ్యంగా. అది ఉన్నప్పుడే మీరు గొప్ప గొప్ప ర్యాంకులు కానీ గొప్ప గొప్ప విజయాలు మీరు సాధించగలుగుతారు. మరి అటువంటి ఏకాగ్రత కలగాలంటే ఏం చేయాలి? మనం ఎలా వస్తుంది ఏకాగ్రత అంటే? ఏకాగ్రత అంటే అర్థం ఏంటంటే దేనికోసమైతే మనం ఆలోచిస్తూ ఉన్నామో దాని యందే దృష్టి ఉండడం, దాన్ని ఏకాగ్రత అంటారు. అంతే కదా. మనం ఒక చదువుతున్నప్పుడు దానికి సంబంధం లేనటువంటి ఇతర ఆలోచనలు మనలోకి వచ్చాయనుకోండి, అప్పుడు ఏకాగ్రత కుదురుతుందా? చాలా మంది ఇదే ప్రశ్నిస్తుంటారు. స్వామి మేము చదువుతుంటామండి, ఇంకా వేరే వేరే ఆలోచనలు వచ్చేస్తూ ఉంటాయి, అప్పుడు మేము చదువు ఎందుకు దృష్టి పెట్టలేకపోతున్నాము అని. అయితే దీన్ని శాస్త్రీయంగా సైంటిఫిక్ గా ఏం చెప్పబడుతుందంటే ప్రతి 5 నిమిషాలకి మనం ఒక విషయాన్ని ఆలోచిస్తున్నప్పుడు ఆ విషయానికి సంబంధం లేనటువంటి ఒక 13 నుండి 15 ఆలోచనలు అనేవి ఇతర ఆలోచనలు వస్తుంటాయి అన్నమాట. మరి ఒక విషయం కోసం మనం ఆలోచిస్తున్నప్పుడు వాటికి సంబంధం లేకుండా ఒక ఇతర 15 ఆలోచనలు వచ్చినప్పుడు దాని యందు మనం ఎట్లా దృష్టి పెట్టగలుగుతాం? మనం ఆలోచిస్తుందని దృష్టి పెట్టలేం కదా, ఇతర ఆలోచనలు వస్తున్నాం. కాబట్టి ఇతర ఆలోచనలు రాకుండా మనం ఆలోచిస్తున్న దాని యందే మన దృష్టి కేంద్రీకృతం అయితేనే
మనం ఆ చదువుకున్న దానిలో సఫలీకృతం అవ్వగలుగుతాం, చదువుకున్న దాన్ని మనం గుర్తుపెట్టుకోగలుగుతాం. మరి అట్లా ఉండడానికి ఏదైనా దోహదపడుతుందా అంటే బ్రాహ్మీ ముహూర్త సమయం, ప్రాతకాలం ఏదైతే ఉందో 4:30 ఆ సమయం అనేది మనకు చాలా దోహదపడుతుంది అనమాట. ఎందుకంటే ఆ సమయంలో మన మెదడులో ఒక రసాయన పదార్థం అనేది విడుదలవుతూ ఉంది. దాని పేరు ఏంటంటే సెరిటోనిన్ అనే ఒక రసాయన పదార్థం. దాన్ని సెరిటోనిన్ అని పిలుస్తారనమాట. హార్మోన్స్ అవి మెదడు నుండి విడుదలవుతాయి. ఆ రసాయన పదార్థం ఏం చేస్తుంది అంటే మూడ్ స్వింగ్స్ ని కంట్రోల్ చేస్తుంది. అంటే మనం ఆలోచిస్తున్న దానికి తద్భిన్నంగా వస్తున్నటువంటి 15 ఆలోచనల్ని అది కంట్రోల్ చేస్తుంది అనమాట, అదుపు చేస్తుంది. మరి ఆ సెరిటోనిన్ పదార్థం ఇతర ఆలోచనలు రాకుండా ఎప్పుడైతే అది అదుపు చేస్తూ ఉందో అప్పుడు మనం దేని యందు దృష్టి పెడుతున్నామో దాని యందు మన మనస్సు లగ్నమవుతూ ఉంది. అంటే ఏకాగ్రత అనేది కుదురుతుంది అనమాట. కాబట్టి అది ఇతర సమయాల్లో అయితే ఆ పదార్థం అనేది ఎక్కువగా విడుదల అవ్వట్లేదు. అందుకే ఇతరత్రమైన ఆలోచనలు ఎక్కువ వస్తూ ఉంటే ఏకాగ్రత కుదరదు. అదే ప్రాతకాలంలో ఆ సెరిటోనిన్ అనేటువంటి పదార్థం ఇప్పుడు విడుదలవుతుంది కాబట్టి మనకు ఏకాగ్రత కుదిరే అవకాశం ఉంది. అంచేత మనం రాత్రి 12 గంటల వరకు చదివితే రోజుకి మీరు ఒక 3 అంటే ఆ సమయంలో ఒక 3 గంటలు చదివితే ఎంత ఫలితం వస్తుందో, మీరు ప్రాతకాలంలో ఒక అర్ధ గంట చదివారనుకోండి, మీరు ఆ సమయంలో ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారో అర్ధ గంటలో మీరు అన్ని విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు అనమాట. ఎందుకంటే అంత ఏకాగ్రత అనేది మనకు ప్రాతకాల సమయంలో అంటే బ్రాహ్మీ ముహూర్త కాలంలో మనకు ఉంటుంది అనేది. అంచేత అందుకనే మన పెద్దలు బ్రాహ్మీ ముహూర్త సమయంలో నిద్ర మేలుకోండి అని చెప్పడానికి గల కారణం ఇది. విద్యార్థులకు ఎట్లా దోహదపడుతుంది, ఆ సమయంలో జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఏకాగ్రత కుదురుతుంది. అలా యోగులకి ఏంటంటే వాళ్ళకి మనస్సు అనేది నిగ్రహింపబడాలి, వాళ్ళ ధ్యానం చేయడానికి వాళ్ళకి సాధ్యపడుతూ ఉంది. అలాగే గొప్ప గొప్ప రచయితలు కూడా ఆ సమయంలోనే వాళ్ళు గొప్ప గొప్ప రచనలను చేస్తూ ఉంటారు. ఇలా ప్రతి ఒక్కరికి కూడా ప్రాతకాల సమయం అనేది ఎంతో దోహదపడుతుందన్నమాట. అలాగే చాలా మంది అంటుంటారు, స్వామి నేను పలానా విషయాన్ని ఆలోచించలేకపోతున్నాను, సరైన ఆలోచనలు రావడం లేదు, నా దృష్టి కేంద్రీకరించలేకపోతున్నాను. నేను ఒకటే చెప్తాను, మీరు ప్రాతకాలంలో మేలుకొని ఆలోచించండి. బ్రాహ్మీ ముహూర్త సమయంలో 4:30 ఆ సమయంలో ఆలోచిస్తే ఖచ్చితంగా మీరు మంచి ఆలోచనలు వస్తాయి, దానిలో సఫలీకృతులు అవుతారని దాన్ని పాటిస్తూ ఎంతో మంది గొప్ప గొప్ప ఫలితాలు పొందారు. అంచేత మీ విద్యార్థులకు మాత్రం చాలా ముఖ్యమైనటువంటి సమయం ఆ సమయం. మీరు సాధ్యమైనంత వరకు 9 గంటలకే నిద్రపోయి 4:30కు మేలుకొని మీరు చదవండి. మీ జ్ఞాపక శక్తి పెరుగుతుంది, మీరు చాలా విషయాలు గుర్తుపెట్టుకోగలుగుతారు. అలాగే ఇంకొకటి, నాడీ మండలంలో మన శరీరంలో నాడీ మండలం ఉంటుంది కదా, అందులో మరో పదార్థం విడుదలవుతుంది. దాన్ని ఎండార్సిన్ అని పిలుస్తారు. మెదడులో విడుదలయ్యేది సెరిటోనిన్ పదార్థం, నాడీ మండలంలో విడుదలయ్యే పదార్థాన్ని ఎండార్సిన్ అంటారు అనమాట. ఈ ఎండార్సిన్ అనే పదార్థం ఏం చేస్తుందంటే మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందింపజేస్తుంది. ఆత్మవిశ్వాసం అంటే ఏంటో తెలుసా మీకు? ఆత్మవిశ్వాసం అంటే ఒక దృఢమైనటువంటి నమ్మకం, నేను చెయ్యగలను అనే ఒక సంకల్పం అనమాట. దాన్ని ఆత్మవిశ్వాసం అంటారు. అది విద్యార్థులు లోపిస్తూ ఉంది. మనం ఏదైనా ఒక పాఠం చెప్పినప్పుడు మనం వెంటనే ఏమనుకుంటామంటే ఇది నేను చదవలేను, ఇందులో నేను బలహీనుడిని అనే ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతూ ఉంటాం మనం. కానీ ఆ సమయంలో ఏం జరుగుతుందంటే ఆత్మవిశ్వాసం అంటే బలపడుతూ ఉంది. నేను ఖచ్చితంగా దీన్ని నేను చేయగలను, ఇందులో నేను సఫలీకృతం అవ్వగలను అన్నటువంటి ఒక ఆత్మవిశ్వాసం కూడా ఎండార్సిన్ అనేటువంటి పదార్థం విడుదలవ్వడం వలన అది కలుగుతూ ఉంది. ఎట్లా ప్రాతకాలంలో మనం చదవడం వలన ఏకాగ్రత కుదురుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, అట్లాగే ఆత్మవిశ్వాసం కూడా కలుగుతుంది. ఎన్ని ప్రయోజనాలు అనేటువంటివి ప్రాతకాలంలో అంటే బ్రాహ్మీ ముహూర్త సమయంలో మనం మేల్కోవడం వలన కలిగే ఎన్ని ప్రయోజనాలు. మీరు ఈ బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని సద్వినియోగపరుచుకుంటారా? దీన్ని సద్వినియోగపరచుకోవడం వలన మనకు ఈ రోజే కాకుండా భవిష్యత్తులో మరిన్ని ఫలితాలు మీరు చూడగలుగుతారు. ఎందుకంటే ఉదాహరణకి ఈ రోజు మనం పాలు తాగి వెంటనే కండలు చూసుకుంటే ఇప్పుడే కండలు రావు. అలా మనం తాగుతూ ఉంటే దాని ఫలితం అనేది వస్తుంది. అట్లా ఇవన్నీ అంటే ఈ బ్రాహ్మీ ముహూర్త సమయాన్ని మీరు సద్వినియోగపరచుకోవడం వలన భవిష్యత్తులో ఈ యొక్క ఫలితం, దీని ప్రయోజనం అనేది మీకు అప్పుడే అర్థమవుతూ ఉంది. అలాగే మరొక అంశాన్ని మనం తెలుసుకోబోతూ ఉన్నాం. ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలకు ప్రధానంగా కొన్ని పద్ధతులు అలాగే కొన్ని నిబంధనలు పెడుతూ ఉంటారు. ఎందుకంటే మీరు ఇలా టీవీ చూడకూడదు, లేకపోతే వీళ్ళతో తిరగకూడదు, బ్రాహ్మీ ముహూర్తంలో మేలుకోవాలి, లేకపోతే ఈ సమయానికి మీరు నిద్రపోవాలి అన్నటువంటి కొన్ని కండిషన్స్ పెడుతూ ఉంటారు. అప్పుడు మనకేమనిపిస్తుందంటే ఏంటి తల్లిదండ్రులు మా యొక్క స్వేచ్ఛను హరిస్తూ ఉన్నారు, మాకు స్వేచ్ఛను ఇవ్వడం లేదు అని మన మనసులో అనిపించవచ్చు. కానీ యథార్థానికి మన యొక్క ఎదుగుదలను ఆశించి మన ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును ఆలోచించే మన తల్లిదండ్రులు కానీ మన పెద్దలు కానీ కొన్ని పద్ధతులు అనేవి మనకు విధింపబడి ఉన్నాయి. దీనికి మీకు ఉదాహరణ చెప్పబోతూ ఉన్నాను, సావధానంగా వింటారా? ఇలానే ఒక తండ్రి అలాగే కుమారుడు, ఆయన అర్ధరాత్రి వేళ కొడుకు ఇంటికి వచ్చాడు.
తండ్రి చాలా కోపపట్టాడట కొడుకుపై. ఏంట్రా నువ్వు అర్ధరాత్రి వేళ 12 గంటల వరకు నువ్వు బయట తిరిగితే నీ చదువు ఏమవుతుంది, నీ భవిష్యత్తు ఏమవుతుందని. అప్పుడు కొడుకట బిగ్గరగా అరిచి, ఏంటి నాన్న నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను, నువ్వు ఇదే తినాలి, నువ్వు ఇదే చేయాలి, నువ్వు ఇదే చూడాలని ఎన్ని కండిషన్స్ పెడతావు, మరి నా జీవితంపై నాకు హక్కు లేదా, నాకంటూ ఒక స్వతంత్రం లేదా, అన్ని నీ ఇష్ట ప్రకారమే నేను జీవించాలా అని వాడు గట్టిగా అరిచాడట. తండ్రి అప్పుడు శాంతంగా, సరే ఈరోజు నిద్రపో, నీకు ఉదయాన్నే నువ్వు అడిగే ఈ ప్రశ్నకు నేను సమాధానం చెప్తాను అని తండ్రి చెప్తే ఇంకా ఉదయాన్నే మేలుకున్నారు. ఆ తర్వాత తండ్రి కొడుకుని వాళ్ళకు పెద్ద మామిడి తోట ఉంది, ఆ తోటకు తీసుకువెళ్ళాడనమాట. తోటకు తీసుకుని వెళ్ళి తండ్రి అక్కడ ఆసీనుడై అప్పుడు కొడుకుతో ఒకసారి తోట మొత్తం చూసి రమ్మంటాడు. ఆ తోటలో ఒక 100 పైబడి చెట్లున్నాయి. అప్పుడు కొడుకు ఈ చెట్లన్నీ కూడా చూసుకుని వచ్చాడు. చెట్లన్నీ చూసుకుని వచ్చి తండ్రిని ప్రశ్నించాడు, నాన్న అన్ని చెట్లు కూడా చాలా ఆరోగ్యవంతంగా ఎదిగి ఉన్నాయి, చక్కగా ఫలాలతో వికసిస్తూ ఉన్నాయి, కానీ ఒక చెట్టు మాత్రం ఎందుకో చాలా బలహీనంగా అలాగే ఎండిపోయి ఉంది, అలాగే చనిపోయే దిశగా ఉంది, పురుగులు పట్టి ఉంది ఈ చెట్టు, కారణం ఏంటి నాన్న అని అడిగాడు. అప్పుడు తండ్రి చెప్పబోతున్నటువంటి సమాధానం ఏంటంటే, చూడు నాయనా, ఈ అన్ని చెట్లు కూడా ఒకేసారి నాటాం. అయితే ఒక చెట్టు నాటినప్పుడు ఆ చెట్టు పెరుగుతున్నప్పుడు ఆ చెట్టుకి అడ్డంగా పెరుగుతున్నటువంటి కొన్ని కొమ్మల్ని కత్తిరించవలసిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే చెట్టుకి అడ్డంగా కొన్ని కొమ్మలు పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే సూర్యరశ్మి చెట్టును తాకుతూ ఉండాలి ఎప్పుడు కూడా. ఆ సూర్యరశ్మి అనేది చెట్టును తాకకుండా అడ్డుపడుతున్నటువంటి కొన్ని కొమ్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కత్తిరిస్తున్నప్పుడే సూర్యరశ్మి అనేది సక్రమంగా ఆ చెట్టుని తాకి ఆరోగ్యవంతంగా ఆ చెట్టు ఎదగడానికి దోహదపడుతూ ఉంది. అలా మేము అన్ని చెట్ల యొక్క ఆ కొమ్మలు కత్తిరించుకుంటూ పోవడం వలన ఈ చెట్లన్నీ కూడా ఈ రోజు ఎంత చక్కగా ఎదిగి ఉన్నాయి. కానీ ఒక్క చెట్టుని విడిచిపెట్టేశాం, దీన్ని స్వేచ్ఛగా వదిలేసాం, ఎలా పెరిగితే అలా పెరగని అని. అలా స్వేచ్ఛగా అడ్డదిడ్డంగా పెరిగినటువంటి కొమ్మల్ని కత్తిరించకుండా వదిలేయడం వలన ఏం జరిగిందంటే, అప్పుడు ఈ సూర్యరశ్మి అనేది సక్రమంగా ఆ చెట్టుకి సోకకపోవడం వలన ఆ చెట్టు పురుగులు పట్టి ఈరోజు చనిపోయే దిశగా, ఎండిపోయే దిశగా ఉంది అని తండ్రి చెప్పడం జరిగింది. అంటే అర్థం ఏంటంటే, మన ఒక చెట్టు ఎదుగుతున్నప్పుడు ఆ కొమ్మల్ని కత్తిరిస్తున్నాడు ఆ యజమాని అంటే ఆ చెట్టు యొక్క ఎదుగుదలను కోరుతున్నాడు అని అర్థం ఇక్కడ. అంతేకాదు స్వేచ్ఛను హరిస్తున్నాడని కాదు. అట్లాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి కొన్ని నిబంధనలు విధిస్తున్నారు, కొన్ని పద్ధతులు చెప్తున్నారు, మీరు ఇది తినాలి, మీరు ఇలాగే ఉండాలి, మీరు ఇదే చూడాలి, మీరు అక్కడికి వెళ్ళకూడదు అని ఇవన్నీ చెప్తున్నారంటే మన ఎదుగుదలని ఆశించే వాళ్ళు చెప్తున్నారు తప్ప మన స్వేచ్ఛను హరిస్తున్నారని అనుకోరాదు అనడానికి ఇది ఒక ఉదాహరణ. అంచేత మరి ఈ రోజు నుండి మన తల్లిదండ్రులు, మన పెద్దలు, మన పూర్వీకులు, మన ఇతిహాసాలు, మన గ్రంథాలు చెప్పినటువంటి విషయాల్ని మీరు సావధానంగా మీరు అనుసరిస్తారా? మరి అలా అనుసరించినప్పుడు దీని యొక్క ఫలితం అనేది మీకు భవిష్యత్తులో మీకు అర్థమవుతుంది. అట్లాగే మీ పిల్లలకు కూడా మీరు చెప్పగలుగుతారనమాట, మేము ఇలా ఆచరించడం వల్ల ఇటువంటి ఫలితాన్ని పొందగలిగాము అని. ఇక 3వ అంశానికి విషయానికి వస్తే, మీ మొదట్లో మీకు విషయం చెప్పాను, ఏంటి, ఏ సమయంలో నిద్ర మేల్కోవాలి, అలాగే ఏ సమయంలో నిద్రపోవాలి. ఆ నిద్రపోయే విధానం కూడా చెప్పాను. ఏం చెప్పాను? ఎటువైపు తల పెట్టుకుని పడుకోవాలని చెప్పాను, ఎటువైపు తల పెట్టుకుని పడుకోకూడదు అనేది. ఇది మీరు చిన్నప్పటి నుండి మాట వింటుంటారు కదా, మీరు ఎప్పుడైనా సందేహం వచ్చిందా మీకు? ఎందుకు ఉత్తరాభిముఖంగా తల పెట్టి పడుకోరాదు? ఇది కేవలం మన పెద్దలు ఒక ఆచారంగా మాత్రమే చెప్పారా, లేకపోతే ఇందులో ఏమైనా సైన్స్ ఏమైనా ఉందా, శాస్త్రీయత, విజ్ఞానం ఏమైనా ఉందా? అంటే మన పూర్వీకులు ప్రవేశపెట్టిన ప్రతి ఆచారం వెనుక ఎంతో విజ్ఞానం ఉంది. ఎందుకంటే వాళ్ళు చెప్పినటువంటి ప్రతి విషయం వెనుక ఎంతో ఆలోచనాత్మకంగా వాళ్ళు ఎంతో అధ్యయనం చేసి ఆ విషయాలు చెప్పి ఉన్నారు. దీని వెనుక ఎంతో పరిశీలన, పరిశోధన కూడా దాగి ఉంది. కాబట్టి ఉత్తరాభిముఖంగా తలపెట్టుకోకూడదు అని చెప్పడం వెనుక ఉన్నటువంటి శాస్త్రీయత ఏమిటంటే, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అని మీరు చదువుకున్నారు. మరి గురుత్వాకర్షణ శక్తిని కనుగొన్న వాళ్ళు ఎవరు? న్యూటన్. అయితే ఈ గురుత్వాకర్షణ శక్తిని న్యూటన్ కనుగొన్నాడు అని మన పాఠ్య పుస్తకాల్లో ఉంది. అంటే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చాడు న్యూటన్. కానీ అంతకు ముందే వరాహమిహిరుడు, భాస్కరాచార్యుడు, అలాగే మన వేదాల్లో కూడా భూమి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేది ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల ముందు చెప్పబడింది. ఎందుకంటే ప్రశ్నోపనిషత్తుని భాష్యం రాస్తున్నటువంటి శంకరాచార్యుల వారు అపాన వాయువు గురించి చెబుతూ, భూమికి ఎట్లయితే గురుత్వాకర్షణ శక్తి ఉందో, ఒక వస్తువు పైకి విసిరితే కిందకు లాక్కుంటుందో అపాన వాయువు కూడా అలా కిందకు లాక్కుంటుంది అని, భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉంది అనేది ఆది శంకరాచార్యుల వారు
ప్రశ్నోపనిషత్తు భాష్యంలో చెప్పారు. అట్లాగే మన వేదాల్లో ఎప్పుడో కొన్ని కోట్ల సంవత్సరాల ముందు చెప్పబడి ఉంది. ఈ గురుత్వాకర్షణ శక్తి యొక్క ప్రస్తావన ఎందుకు వచ్చిందంటే, భూమికి ఉన్నటువంటి గురుత్వాకర్షణ శక్తి ఒకటి దక్షిణ ధ్రువం, రెండోది ఉత్తర ధ్రువం, ఎక్కువగా గ్రావిటేషన్ ఫోర్స్ ఎక్కువ ఉంటుంది. ఇదంతా మీరు చదివి ఉంటారు. అలాగే మన శరీరంలో కూడా గ్రావిటేషన్ అనేది ఉంటుంది. మన శరీరానికి కూడా దిక్కులు ఉంటాయి అన్నమాట. మన శరీరానికి ఉన్నటువంటి దిక్కులు మీకు తెలుసా? అంటే మన తల అనేది ఉత్తరాభిముఖంగా, అంటే ఉత్తర దిక్కుగా, అలాగే మన పాదాలు దక్షిణ దిక్కు, అలాగే మన ముఖం ఏదైతే ఉందో అది తూర్పు దిక్కుగా, వెనుక భాగం పశ్చిమ దిక్కుగా మన శరీరానికి కూడా దిక్కులు చెప్పబడింది. ఇది ఎంత కొంచెం చెప్తుంది. ఇది ఒక సైన్స్, శాస్త్రీయత. అంచేత మనం ఉత్తరాభిముఖంగా తల పెట్టుకుని పడుకుంటే ఏం జరుగుతుంది? ఉత్తర సజాతీయంగా రెండు గ్రావిటేషన్ ఫోర్స్ అనేది, గురుత్వాకర్షణ శక్తి ఏం జరుగుతుందంటే ఒక వికర్షణ శక్తి అనేది ఏర్పడుతుంది అనమాట. వికర్షణ శక్తి ఏర్పడడం వల్ల ఏమవుతుంది అంటే సంకోచించుకుపోతూ ఉంది. అంటే గ్రావిటేషన్ ఫోర్స్ అనేది మన తలపై ఎక్కువ లాగుతుంది అనమాట, ప్రభావం చూపుతూ ఉంది. అప్పుడు ఈ గురుత్వాకర్షణ శక్తి అనేది మన శరీరంలోకి ప్రవేశించినప్పుడు ఏం జరుగుతుందంటే రక్త ప్రసరణ సక్రమంగా జరగదు, గుండె అనేది వేగంగా కొట్టుకుంటుంది అనమాట. అలాగే తలలో అధిక రక్తస్రావం అయ్యే అవకాశం ఉంది. చిన్నపిల్లలకైతే ఇప్పుడైతే మనకు అర్థం అవుతుంది, మనం అలా పడుకున్నా. కానీ అలా మనం చాలా రోజులు గడిచాక వాడి ప్రభావం మనకు తెలుస్తూ ఉంది. అలాగే వృద్ధులకైతే వెంటనే దాని ప్రభావం చూపుతుంది. ఎందుకంటే వృద్ధుల యొక్క రక్తనాళాలు బలహీనపడి ఉంటాయి కాబట్టి ఈ యొక్క మెదడులో ఉన్నటువంటి రక్తస్రావం జరగడం వలన అప్పుడు పక్షవాతం కూడా వచ్చే అవకాశం ఉంది, బ్రెయిన్ హ్యామరేజర్ లాంటి వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంది. మరి స్వామి, మేము కూడా చాలా రోజుల నుండి మరి ఉత్తరాభిముఖంగా తలపెట్టి పడుకుంటున్నాం, మాకెందుకంటే ఆ ప్రభావం రావట్లేదంటే ఇప్పుడే ప్రభావం రాదు. ఆ ప్రభావం నెమ్మదిగా మనకు చూపిస్తూ ఉంటుందన్నమాట. అట్లా అందుకని ఉత్తరాభిముఖంగా తలపెట్టి పడుకోరాదు అని చెప్పడానికి గల కారణం అది. ఇందులో ఎంత ఆరోగ్యత అనేది దాగి ఉంది. కాబట్టి ఉత్తరాభిముఖాన్ని విడిచి మనం ఎటువైపోయినా దక్షిణాభిముఖంగా పడుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే అప్పుడు వ్యాకోచ క్రియ జరుగుతుంది. ఉత్తరాభిముఖంగా ఏం జరుగుతుంది? సంకోచిక క్రియ, అంటే మనల్ని నొక్కుతుంది అనమాట. దక్షిణాభిముఖంగా పడుకోవడం వల్ల వ్యాకోచిక క్రియ జరుగుతుంది, రిలాక్సేషన్ వస్తుంది అనమాట. ఇప్పుడు ఎప్పుడైనా మనం బాగా కష్టపడినప్పుడు ఏదో సమయంలో ఇలా మనం ఒళ్ళు విరుస్తూ ఉంటాం, అప్పుడు ఎంత రిలాక్సేషన్ వస్తుంది. అట్లా వ్యాకోచ క్రియను దక్షిణాభిముఖంగా తలపెట్టి పడుకున్నప్పుడు వస్తుంది. అందుకే మన పెద్దలు ఏం చెప్తారంటే చిన్నపిల్ల వాళ్ళని దక్షిణాభిముఖంగా తలపెట్టి పడుకోబెట్టండి, వాళ్ళు పొడవయ్యే అవకాశం ఉంది అని. ఎందుకంటే వ్యాకోచ క్రియ జరుగుతూ ఉంది, రక్త ప్రసరణ సక్రమంగా జరుగుతూ ఉంది. ఈ రకంగా మన పెద్దలు ఎటువైపు తలపెట్టి పడుకోవాలి అనేది కూడా చెప్పారంటే వీటి వెనుక ఎంత శాస్త్రీయత దాగి ఉంది అనేది మనం ఈ సందర్భంగా మనకు అర్థమవుతూ ఉంది. అలాగే మనం పడుకునే విధానం కూడా సాధ్యమైనంత వరకు మనం ఎడం వైపు పడుకోవాలి, అంటే ఎడం వైపు తిరిగి పడుకోవాలన్నమాట. ఎడం వైపు తిరిగి